ఒక 8 రోజులు తిప్పలు పెడితే మళ్ళీ తాగడు. తాగొద్దంటలేము, తాగి బండి నడిపొద్దు అంటున్నాం. తాగి బండి నడిపితే కేసు అయితే నీ బండి 10 రోజులు రాదు. ఇవన్నీ మళ్ళీ కోర్టు పోయి తెచ్చుకోవాలి. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్కు, ఇక్కడ దౌర్జన్యానికి, గూండాయుధానికి తావులేదు. ఇక్కడ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి, ప్రశాంతంగా బతకాలనేది మా కోరిక. ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఒకరోజు వస్తాం, మళ్ళీ ఒకరోజు వస్తాం. దేనికంటే ఇది ఇంకా సెకండ్ ఇది ఒకటి ఉంది, తర్వాత బస్తీ దవాఖాన. నాకు రాగానే సార్ దవాఖాన లేదన్నారు. మేము వచ్చి రాగానే స్టార్ట్ చేసినాం. దానికి ఎంత ఇబ్బంది ఉండంటే ఇసుక కోసం బాగా ఇబ్బంది ఉండే. ఇప్పుడు కూడా గురువారికి చెప్పాను, ఇసుక కానీ ఏది కావాలన్నా నాకు చెప్పండి, సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి ఏమి చేసినా బీదోడి కోసమే ప్రభుత్వ ప్రయత్నం, నా ప్రయత్నం. ఉన్నోడి కోసం చూడం, మేము బీదోడి కోసమే, బీదోడి కోసం అనే అమ్మ. గతంలో ఉన్నోళ్ళ కోసం చేసిండ్రు, నీకు అసలుతంగా చెప్తా. గతంలో ఉన్నోళ్ళ కోసం చేసిండ్రు, ఇప్పుడు బీదోడి కోసం చేస్తాం, అంతే తేడా. ఏమన్నా నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు బయటికి చెప్పలేవు, కానీ అన్నీ తెలుసు నాకు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత మార్పులు. ఇది బీద ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, బీదోళ్ళ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట భాగ్యం. ఈ నినాదంతో పోతాం. మీ మహిళా సంఘాలను కూడా ఒక రోజు పిలుస్తా, పిలిచి అందరిని పిలిచి మీకు ఏమేమి కావాలో ఆడికి రండి. నేను కూడా ఒక రోజు ఇక్కడ మీటింగ్ పెట్టి మీ బిల్డింగ్ కంప్లీట్ చేసేది, మీకు లోన్లు ఇప్పించేది, ఇంకేమేమి కావాలో అవన్నీ కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తామని మనం చేస్తాం. ఇంకేమైనా మాట్లాడాలా?